సోషల్ మీడియాలో వచ్చింది. మరి ఇప్పుడు ఈ ఐరన్ లెగ్ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి వస్తే మనుగడ ఏముంటుంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు ఉరిదీయాలే కేసీఆర్ను హరీష్ రావును అన్న వ్యక్తి ఈరోజు పెద్ద ఎత్తున వారిని స్వాగతించి చేర్చుకునే ఆలోచన ఉన్నప్పుడు ఉద్యమకారులు సహజంగా ఆలోచన రావడం తప్పలేదు. ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ ఎందుకో అభివృద్ధి ఉంటే చాలని ఈ మాట కేసీఆర్ గారు ఇలా అన్నాడు అని చెప్పి కూడా జగిత్యాల సభలో చెప్పారు. అలాంటి జీవన్ రెడ్డి మీకు అవసరమా అని కూడా అడిగారు. మళ్ళీ అలాంటి జీవన్ రెడ్డి గారిని ఈరోజు చేర్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మీ మీడియా ద్వారా నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మేడిగడ్డలో ముఖ్యమంత్రి గారి సభ కూడా ఉంది. కాళేశ్వరం పునరుద్ధరించాలనే ఆలోచన ఇవ్వాలనేది కాదు, అది కూలిపోయిన తెల్లారటి నుండి కూడా ఎన్డీఎస్సీ కమిటీ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆనాటి నుండి కూడా ఆలోచన చేస్తున్నారు. నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేస్తా ఉన్నా. అనుకోవచ్చు నేను కూడా రెండవసారి గెలిచిన ఎమ్మెల్యేను, పక్కా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినని. జగిత్యాల ప్రాంతంలో కాలువలు తవ్వినప్పుడు కాలువల మంత్రి, వ్యవసాయ మంత్రిగా ఉన్న వారి మనమన్నే. అటువంటప్పుడు నాకు కూడా నీళ్ళ మీద అవగాహన ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎంత మంత్రులున్నా వీళ్ళున్నా రాయకల్లో నీట్గా కటకట ఉండేది. పట్టణానికి 90 రూపాయల కాడ ఓటీ పెట్టి అక్కడ నింపిన. ఇక్కడ అంతర్గామంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు చెరువులో నీళ్లు లేవు అంటే మంజూరు ఇస్తే సెకండ్ హ్యాండ్ మోటార్లు పెట్టి ఫెయిల్ అయితే ఆ చెరువు నింపిన. ప్రతి చెరువుకు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ తూము పెట్టి చెరువులు నింపిన. అది వెల్దుర్తి కావచ్చు, లక్ష్మీపూర్ కావచ్చు, భూపత్పూర్ కావచ్చు. రోళ్లబాగ్ ప్రాజెక్టు గురించి నేను ప్రతిపాదన చేసినప్పుడు కవితమ్మ. కాబట్టి నాకు ఒక వ్యవసాయ కుటుంబంకి వచ్చిన అవగాహనగా నేను ముఖ్యమంత్రి గారిని మార్చిలో ఒకసారి జస్ట్ ఎంపీ ఎలక్షన్స్ అభ్యర్థుల నిర్ణయాల ముందు నేను అభివృద్ధి కార్యక్రమం కోసం మరి కలిసినప్పుడు చాలా టైం ఇచ్చారు. అప్పుడే అన్నా నేను ఒక మాట, అది నేను కలిసినాన్ని కూడా వచ్చింది కానీ రాజకీయ కోణంలో వచ్చింది. సార్, ప్రజలు వర్షాలు బాగుపడ్డాయి, దాంతోపాటుగా ఈ పంపింగ్ కూడా కొంత జరిగింది. మరి నీటి విషయంలో ఆలోచిస్తుంటే తప్పకుండా చేయాల్సిందే, కానీ అది కూలిపోయింది కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాలి. సో దానికి కొంత టైం పడుతుంది, వచ్చినాక చేస్తామన్నారు. దాని విషయంలో ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూడాల్సి ఉంది. కానీ ఏది ఏమైనా జీవన్ రెడ్డి గారి చేరికను ఖచ్చితంగా ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు, నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియాలో చూసినంతవరకు హరీష్ రావు గారు, వారి మీద అభిమానం ఉన్న ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కవితం వెళ్ళిపోయింది, మళ్ళీ చీలిక రావచ్చనే ఒక భయం పట్టుకున్నది. కొంతమంది ఎమ్మెల్యేలు హరీష్ రావు గారిని మనం ఇళ్ళనే ఉండి జీవన్ రెడ్డి గారిని ఎదిరిద్దాం, పార్టీని కాపాడుకుందాం, బయటకు పోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో వస్తున్నది. నాకున్న సమాచారాన్ని ఈ మీడియా ద్వారా నేను పంచుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. సంజయ్ కుమార్ అనే జగిత్యాల ఎమ్మెల్యే ఎప్పుడు కూడా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో మాట్లాడంగా మీరు ఏ రోజు కూడా ఇల్లే. అసలు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోకి తీసుకెళ్ళి